వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 62 వర్డ్స్ 4. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు యెరూషలేమును గూర్చి, సియోను గూర్చి ప్రవక్త ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు అనేటటువంటి విషయాన్ని ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. నిజమే, ఈ ప్రాంతము అది విడవబడినదిగా పిలువబడటానికి గల కారణం ఏంటి అనంటే, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1 వర్డ్స్ 8, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదుల్లోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్నం వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఏంటి అని అనగా, ఐజయా చాప్టర్ 1 వర్డ్స్ 3-4, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని తోటి తెలుసుకొను. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అనేటటువంటి విషయాలను ఇక్కడ ప్రభువారు ప్రవక్త ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అవే కాక క్రింది వచనాలలో మరికొన్ని సంగతులను కూడా మనం చూస్తాం. ప్రభువారు అంటున్నారు 2వ వచనంలో, సెకండ్ వర్డ్స్, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని చెప్పి ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, వారి తిరుగుబాటు గల కారణమే కొంతకాలం వారు బాధను, వేదనను, కష్టమును అనుభవించడానికి కారణంగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్టి పరిస్థితులను బట్టి అది విడవబడినటువంటి స్థితిలో ఉండగా ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 1 వర్డ్స్ 16, 17, 18, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో ప్రభువారు అంటున్నారు, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలను కనబడకుండా వాటిని తొలగించుకోండి, కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకునండి అని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ 19వ వచనం, 19th వర్డ్స్, మీరు సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని చెప్పి ప్రభువారు మరలా ఆయన వారికి ఒక దీవెనకరమైన, శుభప్రదమైన విషయాలను తెలియజేయటాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, పలు విషయాలలో ఇబ్బందులను, సమస్యలను మనం ఎదుర్కొనటానికి కారణాల్లో ఒకటి మనము దేవునికి తిరుగుబాటు చేయుట. రెండవదిగా ప్రభువు కొరకు విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించుచున్నప్పుడు భూమి మీద మనము కొన్ని శ్రమలను, ఇబ్బందులను, అవమానాలను మనం ఎదుర్కొంటాం. పాప సంబంధమైనటువంటి విషయాలను బట్టి కలిగినటువంటి శ్రమలైతే ప్రభువునొద్దకు వచ్చి పశ్చాత్తాపడితే భూమి మీదనే తిరిగి మరలా ప్రభు అనుగ్రహించేటటువంటి సమాధాన స్థితిని పొందగలం. ఒకవేళ ప్రభు నిమిత్తమైనటువంటి శ్రమలను, ఇబ్బందులను భూమి మీద మనం ఎదుర్కొన్న వారమైతే ప్రభు మనల్ని విడిపిస్తారు. అంత మాత్రమే కాక నిత్యానందముండే తన రాజ్యంలో ఆయన మనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. గనుక ప్రభువారు ఈ దినం పాపములో ఉన్నటువంటి వారు ఆయన తట్టు తిరుగుటను బట్టి ఆయన ఆనందిస్తారు. అంత మాత్రమే కాక భూమి మీద ప్రభు నిమిత్తం, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద చేసినటువంటి సందేశంలో పలికినటువంటి మాట ఏంటంటే, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్డ్స్ 11, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు,
సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన పాపము, మన అవిధేయత, తిరుగుబాటు విడవబడినటువంటి స్థితి కారణం కావచ్చు. రెండోదిగా ప్రభు నిమిత్తం మన ద్వారా అనేకులు రక్షించబడిన నిమిత్తమై నాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన దేవుని కుమారుడై ఉండి మనమందరము కూడా రక్షణ పొందినట్లు ఆయన శిలువను, మరణమును, పునరుద్ధానమును పొందుటకు ఆయన ఏ విధముగా విడవబడి మరెన్నడూ కూడా ఆయన మరణించని ఉన్నతమైనటువంటి జీవాన్ని పొంది ఉన్నారు. అదే రీతిగా భూమి మీద మన ద్వారా మరెందరో ప్రభు తట్టు త్రిప్పబడినట్లుగా కొంతకాలం కొన్ని విషయాల్లో కొన్నిటికి మనం విడవబడతాం. అంత మాత్రాన ప్రభు మనల్ని విడిచిపెట్టడానికి కాదు, నిశ్చయంగా ఆయన గొప్ప మేలు చేయబోతున్నారు. నేడు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు మనకు సెలవిచ్చిన రీతిగా ఐజయా చాప్టర్ 62:4, యెషయా గ్రంథం 62:4 రాయబడినటువంటి ఆఖరి మాటలో యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందున్నటువంటి దూతలు ప్రభు సంతోషిస్తారు. అలానే ప్రభు నిమిత్తం భూమి మీద శ్రమలను అనుభవించుచున్నటువంటి వారిని బట్టి కూడా ఆయన మనకు అనుగ్రహించబోయే నిత్య ఆనందాన్ని బట్టి మనం ఆయన కొరకు ఓర్పును, సహనమును కలిగి ఉండటం బట్టి ఆయన ఆనందించేటటువంటి దేవుడై ఉన్నారు. కనుక ప్రభువుకు ఆనందం కలుగు చేసే ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కడవరకు జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా ఉజ్జీవమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. ఈ దినం మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకుని తమ ముందున్న సంవత్సరములన్నీ వారిని బట్టి మీరు ఆనందించేటటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్.